హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి వచ్చేసాం. శ్రీనగర్ కాలనీలో ఉంటున్న రాజకుమారి గారు వారి మిద్దె తోటని అలాగే వారి పెరటి తోటని మనకు పరిచయం చేయడానికి మనకు ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే వారి పెరటి తోటని పరిచయం చేసుకున్నాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఓకే రాజ్కుమార్ గారు, సో మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం, అయినా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా మిగిలే ఉన్నాయి. అవన్నీ కూడా ఈనాడు ఎపిసోడ్ తెలుసుకుందాము. సో మీకు తెలిసిందే, సో మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక కాయ కానీ పండు కానీ లేకుంటే పువ్వు కానీ చూపించి మొక్క ఏంటి గెస్ట్ చేయని మనం అడుగుతున్నాం. మరి ఈనాటి ఎపిసోడ్లో మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా ఏ మొక్క చూపించబోతున్నాం? దీని గురించి సో ఈ మొక్క ఓకే చూడండి, ఆ మొక్క చూడండి, గెస్ట్ చేయండి. అది 3 కలర్స్ వస్తుందండి. ఒకే పువ్వు 3 కలర్స్ వస్తుంది. 3 కలర్. మార్నింగ్ వైట్ ఉంటుంది, కొంచెం ఒక 10 అట్లా అయ్యేసరికి లైట్ పింక్ అవుతుంది. పింక్ వైట్ 2 మిక్స్ ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి అసలు టోటల్ గా పింక్ కలర్ వచ్చింది. చాలా మంచి క్లూ ఇచ్చేసారు, ఇంతకంటే గొప్ప క్లూ మేము ఇవ్వలేము. సో గెస్ చేయండి, 3 రకాల కలర్స్ వస్తుందంట. అంటే అదేదో మీరు గ్రాఫ్టెడ్ మొక్క అని కాదు, ఒకటే పువ్వు, కాకపోతే పొద్దున కలర్, తర్వాత ఆ పొద్దున ఓన్లీ వన్. పొద్దున వైట్ గా ఉండి తర్వాత 10 ఆ టైంలో పింక్ అయ్యి ఈవినింగ్ ప్యూర్ పింక్ అయిపోతుంది, ఫుల్ పింక్ అయిపోతుంది. సో గెస్ చేయండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం. ఓకేనా? ఓకే అండి, తోటలోకి ఎంటర్ అయిపోదాము. సో ఇక చిన్న టేబుల్, ఈ స్పేస్ ని ఇలా యూజ్ చేసేసుకున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇవన్నీ మిగిలిపోయిన ఇవన్నీ ఉంటే పెట్టేశారండి ఇక్కడ. మాకు కింద నుంచి లిఫ్ట్ ఉందండి, ఆ లిఫ్ట్ సపోర్ట్ ఇది ఉంది. దాని మీద ఈ బండ ఒకటి వేసేసి చెట్లు పెట్టేసేసారు. ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ పెట్టేశారు. సో అదే అర్థమైంది, ఇక్కడ ఏంటంటే స్టోన్స్ తెచ్చి పెట్టేశారు. సో ఇవి కూడా ఐరన్ రాడ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మీ దగ్గర ఇక్కడ మరి స్లాబ్ దీనిపైన ఇంత వెయిట్ పెట్టారు కదా, అంటే అన్ని చాలా మంది ప్లాస్టిక్ పెడతారు, మీద అన్ని కుండీలు ఉన్నాయి. దానికి రీజన్ ఉంది. ఇంత పెద్ద పెద్ద కుండీలు ఎట్లా? స్లాబ్ కి ఏమి ఇబ్బంది లేదా? మా మావయ్య బేసిక్ గా ఆయన చీఫ్ ఇంజనీర్, ఆయన చెప్పారనమాట, బీమ్స్ మీద వెయిట్ పెట్టినా పర్లేదు అన్నారు. మీరు చూస్తే బీమ్స్ మీద ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద పాట్స్, అక్కడో బీమ్ ఉంది, అక్కడో బీమ్ ఉంది. అవి మిగతావన్నీ చిన్న చిన్నవే కదా. మళ్ళీ ఆ బీమ్ నుంచి ఈ బీము ఆ ప్లేసుల్లోనే పెట్టుకున్నాం మేము. వెయిట్ ఎక్కువ ఉన్నవన్నీ మామూలు చిన్న చిన్నవన్నీ మామూలుగానే పెట్టుకున్నాం. ఏదైతే పిల్లర్ మనకు ఉంటుందో ఆ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ మీద హెవీ వెయిట్. అదే చూసాను రాగానే ఫస్ట్ చూసింది ఏంటంటే ఇంత పెద్ద కుండీ, అదే వెయిట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో మనము మట్టి మొత్తం వేస్తాం, సాయిల్ వేస్తాం, సాయిల్ దాంట్లో మొక్క అంటే హెవీ అయిపోతుంది కదా అని అనుకున్నాను. సో దానికి రీజన్ ఏంటంటే బీమ్ ఏదైతే మనం కింద ఆ పిల్లర్ ఒకటి ఉంటుంది కదా, దాని మీద వెయిట్ వేస్తే ఇబ్బంది లేదు, అందరూ అదే చేస్తారు. అండ్ అలాగే వాటర్ పడకుండా చూస్తారు. కొంతమంది ఒకసారి వాటర్ పడుతుంటే లీకేజ్ చేస్తే స్లాబ్ కూడా పాడవుతుంది, అలా వాటర్ పడకుండా చూసుకుంటున్నారు. నేను అంటే యాక్చువల్ గా ప్రధాని కింద చిన్న ప్లేట్ పెట్టుకున్నాను, చిన్న ప్లేట్ పెట్టేస్తారు. ఓవర్ గా వాటర్ ఇవ్వద్దు అసలు, మనం అంతా ఓవర్ అయ్యేటట్లు ఎందుకు వాటర్ ఇవ్వటం కదా. పర్ఫెక్ట్. సో ఎట్లా తెలుస్తుందని మనం వాటర్ ఇప్పుడు ఇస్తున్నాము, ఈ మొక్కకి నీళ్ళు అవసరం ఉంది అని ఎలా తెలుస్తుంది? సాయిల్ చూడగానే అర్థమైపోతుంది, ఇలా చేయి పెడితే అంతే. ఇలా పెట్టగానే మాయిశ్చర్ కొద్దిగా తడితడిగా ఉందనుకోండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూజువల్ గా మనం ఇంత చిన్న పాట్ కి మనం 1 డే ఇస్తే, ఒక ఆల్టర్నేట్ డే ఇచ్చినా ఏం పర్లేదు చిన్న పాట్. ఓకే. సో కానీ ఈ ఫ్రూట్స్ ఏదైతే పెద్ద మొక్కలు ఉన్నాయో వాటికి మాత్రం కొద్దిగా రెగ్యులర్ గా ఇస్తూ ఉండాలా, వాటి కూడా సాయిల్ చూసుకోవాల్సిందే. చూసుకోండి, అంటే మనం ఒక్క సమ్మర్ లోనే ఎక్కువ కేర్ తీసుకోవాలి. మిగతా రోజుల్లో ఈ వింటర్ లో రైనీ సీజన్ లో అంత పెద్దవాడికి రోజు నీళ్లు పోయాల్సిన అవసరం ఏం లేదు. సమ్మర్ లోనే కాస్త జాగ్రత్త, సమ్మర్ చాలా కేర్ తీసుకోవాలి, షేడ్ నెట్ వేసి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అసలే ఇప్పుడు హైదరాబాద్ లో ఎండలు భయంకరం, ఇయరే ఉంది.
మనుషులే ఇదైపోయారు, మొక్కల పరిస్థితి ఏంటి ఆలోచిస్తేనే ఇదైపోతుంది. సో అది ఏంటంటే నా డౌట్ ఉండింది, ఇంత పెద్ద పెట్టారు కదా ఎట్లా అంటే బీమ్స్ మీద వెయిట్ పెడితే ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఎవరైనా ఇంటి పైన మిద్ద పైన మొక్కలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఆ బీమ్ ఎక్కడుందో చూసుకుని దానిపైన వెయిట్ పెడితే స్లాబ్ ఏమి ఇబ్బంది. ఓకే, ఇక్కడ మొత్తం మందారాలు అన్ని. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఈ రెడీ చేసుకున్నారని స్టెప్ బై స్టెప్ ఇట్లా మేము కావాలనే స్టెప్ చేయించుకున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా బీమ్ ఉంది. ఇక్కడ బీమ్ లేదు, కాకపోతే అన్ని కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి కదా, అందుకని పెట్టుకున్నాం. అంటే హెవీ వెయిట్ పాట్స్ లేవు కదా, అంటే పెద్ద పెద్దగా ఉన్నాయి, దాని వెయిట్ ఎక్కువ అనిపించింది, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఇబ్బంది లేదు అన్నట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సో ఇక్కడ మందారాలు, ఇది రెక్క మందారం. అవునండి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ మందారాలు. అదొక రకం క్రోటన్. ఇదేదో షుగర్ కి చాలా మంచిదిట. ఓకే, ఇది జస్ట్ ఇట్లా తుంపి ఆకు పెట్టిన వస్తుంది అది. అది ఎప్పుడు యూజ్ చేయలేదు కానీ ఎవరో ఇచ్చారు అది, అట్లా పెట్టాము. ఇవన్నీ ఎడీనియమ్స్. సో ఎడీనియమ్స్ లో కూడా ఏజ్ ఎంత ఉందండి వీటనేది? ఇవి ఉన్నాయండి ఒక 1 year అంతే, ఎక్కువ ఏజ్ లేదు, జస్ట్ 1.5 year. ఎడీనియమ్స్ కి కూడా వాటి కింద బల్బ్ ఎంత ఉంటుందో అంటే అంత ఏజ్ అండ్ దాని ప్రైస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎడీనియమ్స్ కూడా ఇది బాగా వస్తుంది మళ్ళీ. అవును. సో ఈ స్టాండ్ కూడా మీరు చేయించుకున్నారా? చేయించుకున్నాం. ఎందుకంటే ఈ స్టాండ్ లో కూడా చూసుకుంటే 5 మొక్కలు పెట్టుకునే విధంగా పర్ఫెక్ట్ గా కదలకుండా మొక్కలు ఇంకా. అవును. ఇది ఒక ప్లాంట్ అండి, ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లా బంచెస్ వస్తాయి అన్నమాట. పేరైతే నాకు తెలియదు, అది ఫ్లవర్ చెట్టు. అది మీకు ఇటు నుంచి ఎండ్ వస్తుంది అసలు మొత్తం వస్తుంది సన్లైట్. ఎందుకంటే ఇటు ఏం బిల్డింగ్ లేదు కనుక ఇటు మొత్తం మొక్కలకి కంపల్సరీ సన్ కావాలి. అందరికి డి విటమిన్ కావాలన్నా మొక్కలు కూడా కావాలి, సన్ ఉంటేనే బ్లూమింగ్ వస్తుంది, లేకుంటే రాదు. స్పెషల్ గా రోజెస్ ఎనీ ఫ్లవర్స్ ఖచ్చితంగా కావాలి, మనుషులకు కూడా కావాలి. పొద్దున లేవు, అది ప్రాబ్లం, పొద్దున లేస్తే. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది వైలెట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ కనపడుతుందండి. అవునవును, వైలెట్ మందారం. సో ఇక్కడ మందారాలు పెట్టేస్తారు టోటల్ గా. సో మందారాలు మనకు పెస్ట్ కంట్రోల్ గా పనిచేస్తుంది ఏదన్నా? నీమ్ ఆయిల్ తోనే నేను యూజువల్ గా చేస్తున్నాను. ఆ పెస్ట్ మాట వేరే ఇవ్వట్లేదు, నేను ఎక్కువ నీమ్ ఆయిల్. ఓకే, సో చాలా కిచెన్ వేస్ట్ కూడా, అంటే ఈ కిచెన్ వేస్ట్ అంటే చాలా బియ్యం కడిగిన నీళ్లు, మనం ఈ పప్పు కడిగిన నీళ్లు, ప్లస్ ఈ కూరగాయల తొక్కలు ఉంటాయి కదా అవన్నీ, అరటి పండు తొక్కలు, ఇవన్నీ ఒక 4-5-6 days ఫర్మెంట్ చేసి దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి అట్లా ఒక 6 days ఉంచితే అది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫర్మెంట్ చేయడం అంటే చాలా మంది కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ ని, అంటే ఉల్లిగడ్డ పొట్టు కానీ, ఉల్లిగడ్డలు కానీ, ఎగ్స్ కానీ, లేకుంటే మీరు అన్నట్టు అరటి తొక్కలు కానీ, ఇవన్నీ తీస్తారు. కరెక్టే. అదేంటంటే డైరెక్ట్ గా వేసేసి దాంట్లో ఒక బెల్లం ముక్క వేయాలా, లేకుంటే కాస్త నీళ్లు పోసి వేయాలా, లేకుంటే వాటర్? ఒక ఇంత పెద్ద బకెట్ తీసుకొని అవన్నీ అందులో వేసేసి డైరెక్ట్ వేసేసి ఒక 1 week ఉంచిన తర్వాత ఆ తుక్కంతా తీసేసి ఆ వాటర్ పోసేస్తే అయిపోతుంది. ఒకవేళ ఆ తుక్కు కూడా మనం మట్టి తీసేసి మట్టి లోపల కూడా వేసేసేది, చెట్టు కొంచెం ఇట్లా అనేసేసి ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ దిగుతుంది కదా, ఆ వాటర్ వాటికి బలం. సో ఒక బెల్లం ముక్క వేస్తే తొందరగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అని చాలా పాష్ గా ఉంటున్నాం, త్వరగా కుళ్ళుతుంది. అది వాటికి బలం అన్నది. ఓకే, సో ఇక్కడ ఇది టేబుల్ లెమన్ అండి, టేబుల్ లెమన్. సో ఇప్పుడు ఈనాటి మన ఎపిసోడ్ లో మన పెరటి తోట రారాజు అంటే ఏం చెప్తారు? మా టేబుల్ లెమన్. టేబుల్ లెమన్ చెప్తారు. ఓకే, టేబుల్ లెమన్ ఎందుకండి? అంటే ఎన్ని సంవత్సరాలు ఎందుకు? అది చాలా పాపం ఒక 4 years నుంచి కాస్తూనే ఉంది, నాన్ స్టాప్ గా కాస్తుంది. అది 4 years నుంచి నాన్ స్టాప్. అది అయిపోగానే మళ్ళీ చూసారు అప్పుడే పూత వచ్చేస్తుంది. ఇక ఫ్లవర్ ఇది అయిపోతుంది, మళ్ళీ వెంటనే చూడండి. ఇది దీంట్లో అయినా సీడ్ ఉంటుందా? సీడ్ ఉంటుంది అంటే కొంచెం సీడ్ ఏం లేదండి, నేను ఎప్పుడో మొక్క తెచ్చి పెట్టాను అట్లా. ఫ్రూట్ సీడ్ లేదు అసలు,
కానీ Direct ఇది కరోనా టైంలో చాలా ఎక్కువ తినమన్నారు. ఫుల్ సి సి విటమిన్, విటమిన్. చాలా పుల్లగా ఉంటుంది అది. సూపర్. సో టేబుల్ లెమన్. టేబుల్ సో యాక్చువల్గా టేబుల్ లెమన్ అంటే ఇది టేబుల్ మీద పెట్టుకోవచ్చా, లేకపోతే దాని పేరు అదండి? పేరు అంటే చిన్నగా ఉంది కాబట్టి అది యాక్చువల్గా చెప్పాలంటే చిన్న పాట్ లో పెట్టుకుని టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చేమో. అంటే రాదుగా. రాదా? మీరు సన్లైన్ ఇప్పుడే చెప్పారు కదా, సన్లైన్ రాదు. నెక్స్ట్ అదే చెప్పబోయా. టేబుల్ మీద ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు టేబుల్ మీద ఉండాలి. దెన్ మళ్ళీ పొద్దున్న రాత్రి కాగానే బయట పెట్టేసి సన్ కి రాగానే ఎక్స్పోజ్ టేబుల్ మీద కూర్చొని తినేసి మళ్ళీ సన్లో పెట్టండి. ఎక్స్పోజ్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టుకో. అంటే ఎందుకంటే ఈ మధ్య ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని ఆ స్క్రీన్ చూసి స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. సో పక్కన ఏదన్నా ఒక ఫ్లవర్ ఏదన్నా మొక్క పెట్టుకుంటే దాన్ని చూసినప్పుడు అన్న కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. యాక్చువల్ గా అలా పెట్టుకుంటే చాలా మంచిదని నాకు. ఓకే, ఈనాటి ఎపిసోడ్ లో మన పెరటితో రారాజు టేబుల్ లెమన్. సో పక్కన ఇదండి, ఇది ఇట్లా కర్బూజా అని అంటారు కదా, తర్బూజా. అది పడి మొలిచింది, అది కాయ బాగుంది కదా, అట్లా ఉంచేసాను. మళ్ళీ ఇక్కడ చూసారా తులసి చెట్టు. సో తులసి చెట్టు ఆకులు ఎంత పెద్ద. అదే నర్సరీలోకి వెళ్తే అక్కడ వాళ్ళు చిన్న చెట్టు 30 రూపాయలు. నాకు అందరు కొనుక్కుంటుంటే చాలా బాధ వస్తుంది. మా ఇంటికి రండి ఇస్తానని అనాలనిపిస్తుంది. వాళ్ళు పాపం 30 రూపాయలు అక్కడ బేరం ఆడతారు. తులసి చెట్టే కదా 20 రూపాయలకి ఇవ్వచ్చు కదా, 15 రూపాయలకి. నేను చెప్తాను, ఇవ్వు నాన్న కొంచెం తులసి చెట్టే కదా. మేడం మీరు అట్లా చెప్తారేంటి అని అంటాడు. అది గులాబీ మల్టీ కలర్. ఇది ఇది రెడ్ అండి మొత్తం. ఇది అది రెడ్ అండి, వెల్వెట్ గులాబీ. చూడండి అసలు, చూడండి ఎంత బాగుందో. ఓకే, చాలా బ్లాక్ అండి, బ్లాక్ రెడ్ మిక్స్. ఓకే, బ్లాక్ రెడ్ బ్లాక్ కాంబినేషన్. చాలా చూడడానికి కూడా అది మెరూనిష్ రెడ్. అది చూడడానికి కూడా ప్లాస్టిక్ దా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత హెల్దీగా ఉంది. సో అది ఎన్ని రోజులు ఉంటుందండి? ఈజీగా 1 వీక్ ఉంటున్నాయి ఆ పూలన్నీ. 1 వీక్. ఓకే, సూపర్. ఆ పక్కనండి బంచెస్ ఉన్నాయి బాగా, అంటే గుత్తులు ఉన్నాయి. ఇది మల్టీ కలర్ గులాబీ. బేసిక్ గా గులాబీలకి ఏంటి అంటే ఎండ ఉండాలి. ఎండ ఉంటే అది చక్కగా, ఎండ లేకపోతే 100%. మేము ఇంట్లో పెట్టేసుకున్నాము, నీళ్ళలో పెడతాం, వాటి జాగ్రత్త చూస్తున్నట్టు కాదు. మనం ఇంట్లో కూర్చొని ఎండకి తగలకుండా ఇంట్లో కూర్చుంటే ఎట్లయితే ఇబ్బంది అవుతుందో వాడు కూడా అట్లానే ఇబ్బంది అవుతుంది. ఓకే, మిగతా అంటే ఇవన్నీ మల్లె చెట్లు. మన సమ్మర్ మొత్తం అసలు ఇట్లా ఒక ఏమంటారు చెప్పడానికి రావట్లా నాకు. ఫుల్ ఉండేవి పూలు, ఫుల్ వైట్ పరిచినట్లు ఉండేది. అదే ఇది కూడా మీరు ఎంట్రన్స్ లో పెట్టారు. సో ఎంట్రన్స్ లోకి రాగానే ఆ స్మెల్ అలా రావాలి, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైం అబ్బా నా మొక్కలు చక్కగా ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే అండి, ఇంకోటి అడగాలి అనుకుంటూ ఉంటాం. మీరు మొక్కలు వచ్చినప్పుడు మొక్కలతో చాలా మందిని అడుగుతుంటారు. చాలా మంది 99% అవును అంటారు. ఇదేంటో తెలియదు. మీరు మొక్కలతో మాట్లాడతారా? అంటే మొక్కలు మనతో కమ్యూనికేట్ చేస్తాయి ఏంటంటే రోజు వచ్చి ఆ టేబుల్ మీద పాటలు పెట్టుకుంటా, మ్యూజిక్. ఆ మ్యూజిక్ అయితే వింటాయి. నాతో మాట్లాడేలా నాకు తెలియదు కానీ డైలీ మ్యూజిక్ అయితే వింటాయి. సో వాటి కూడా నాకు ఇష్టమైన ఓల్డ్ హిందీ తెలుగు సాంగ్స్ పెట్టుకొని నేను గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటా. నాకు తెలిసి అవి కూడా ఎంజాయ్ చేస్తాను. చాలా పవర్ ఉంటుంది. మన మూడ్ కూడా, మనం ఏదైనా బ్యాడ్ మూడ్ లో ఉన్నా మనం అందులో బయటికి రాగలుగుతాము. అండ్ చాలా పవర్ అయితే ఉంటుంది మ్యూజిక్ కి. మైట్ బి వన్ ఆఫ్ ది రీజన్ ఇది కూడా అనుకుంటా, మీ మొక్కలని హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండాలి. అందరూ అదే అంటారు. టచ్ కూడా ఎప్పుడు అలానే ఉండాలి మొక్కలు. ఇక్కడ కూడా మందారాలని. అవునండి. ఓకే, సో ఈ స్టాండ్ మీరు చేయించుకున్నారండి? ఇది ఇట్లా కావాలని మా వెల్డర్ ఉన్నాడు, ఇవన్నీ ఆ వెల్డింగ్ అతనితో చేయించుకున్నాను. ఇక్కడ ఇది బటన్ రోజెస్. ఇవి చూస్తారండి మొగ్గలు ఎంత వస్తున్నాయి. పింక్. ఓకే,
సో ఇక్కడ ఇది రాధా మనోహరం అని అంటారు, క్రీపర్. రాధా మనోహరం, మన ఈ టీవీలో కొత్తగా సీరియల్ స్టార్ట్ అయింది మా రాధా మనోహరం. ఇదేమో చెట్టు రాధా మనోహరం, అది క్రీపర్ రాధా మనోహరం. సో అక్కడంతా ఇట్లా అంటే నాకేంటంటే ఇట్లా హ్యాంగ్ అయ్యి కిందకి ఇట్లా బంచెస్ లో ఫ్లవర్స్ రావాలి అని ఎదురుగా ఏదైతే ఇంటి ముందు వాళ్ళకి ఎలా వస్తే చక్కగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా. అది ఓకే ఫైన్. మంచి ఇక్కడ అన్ని ఇంటి ముందు పెట్టేశారు. అండ్ స్పెషల్ గా ఇదేంటి? ఇది లోటస్ అండి, అంటే పద్మం అంటారే, ఇంత పెద్ద బడ్ వస్తుంది. అది అతను ఏం చేశాడంటే మొత్తం పాకుడు అదంతా తీసేసి అట్లా వదిలేసేయండి అమ్మా, అందుకే ఇప్పుడు కొత్త లీవ్స్ వస్తున్నాయి. అవును, తీసి ఒక 2 days అయిన తర్వాత వాటర్ పోయండి అని చెప్పి. అంటే వాటిని రెగ్యులర్ గా వాటర్ పోసి ఉంచేయడం కాకుండా అప్పుడప్పుడు అలా క్లీన్ చేసి డ్రై కొద్దిగా ఎండిపోయాక మళ్ళీ వాటర్ పోస్తే అప్పుడు మనకి దీంట్లో ఫ్రెష్ గా ఉంటుంది వాటర్ అన్నమాట అంతా కూడా. వేసేసి వదిలిపెట్టేయకుండా అలా చేసుకోవాలి. ఇది లోటస్, అది కమలం, మళ్ళీ వేరది. ఇది పద్మం, ఇది పద్మం, అది కమలం. కమలం, పద్మం, కమలం, అది వేరు వేరు. ఓకే ఓకే. సో మనకి ప్రాసెస్ అయితే కంపల్సరీగా ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మొత్తం తీసేసి మళ్ళీ ఒక్కసారి అట్లా కొద్దిగా డ్రై అవ్వనిచ్చి మళ్ళీ వాటర్ పోస్తే మంచి గ్రో వస్తుంది, మంచి గ్రో. సో ఇక్కడ కూడా బటన్ రోజెస్ రెడ్, అది పింక్ చూసా, ఇక బంచెస్ చూసారు, బంచెస్ చక్కగా. అవి సమ్ క్రోటన్, రెడ్ గన్నేరు, రెడ్ ఆ పూలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ తొలిసి చూస్తారా? ఇదేదో అల్సంద చెట్టు ఏదో అన్నారండి, పడిమొలిచింది. ఇవన్నీ నాటు రకాలు ఇవన్నీ. అదే. సో ఇక్కడ తులసమ్మ, ఇది తులసమ్మ. ఎక్కువ వద్దన్న ఇక్కడ చూసిన ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మీ దగ్గర మీ గార్డెన్ లో పెస్ట్ కంట్రోల్ కి వాడుతున్నారు తులసమ్మ అని చెప్పాలంటే ఒక రకంగా. సూపర్. సో అలాగే ఇటు సైడ్ మొత్తం ఇవి నూరు వరహాలు. సో ఇక్కడ కూడా పైన పెట్టేసారు. అయ్యో బర్డ్స్ మిస్ అయ్యారు, ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇక్కడ జామ చెట్టు, కాయలు కూడా ఉన్నాయి దీనికి. ఓకే, జామ చెట్టు కాయలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఇంత చిన్నగా ఉంది, దీనికి 3 కాయలు ఆల్మోస్ట్ 3 కాయలు ఉన్నాయి. 4 ఉన్నాయి, 3 కనబడ్డాయి నాకు. 3-4 కాయలు. సో ఇంత చిన్న వాటికి కూడా భలే వస్తుంది. దీన్ని ప్రూనింగ్ చేశారండి. పైన కనిపిస్తుంది, ఇట్లా ప్రూనింగ్ చేసేస్తారు దీన్ని. సో ఇంత చిన్న పాట్ లోనే 3-4 కాయలు వస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే జామకాయ చెట్టు ఇంత పెద్దగా అయితే కానీ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు చిన్నగా వస్తాయి. సో అలాగే పక్కన ఇక్కడ మళ్ళీ మందార చెట్టు, ఓల్డ్ ఉన్నాయండి మందార చెట్టు మీ దగ్గర. సో ఇక్కడంతా కూడా మందారం. ఇది నైట్ క్వీన్. అంటే ఈ గార్డెన్ లో కూర్చుంటే నైట్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నైట్ క్వీన్. సో అలాగే చూసుకుంటే ఇక్కడ మొత్తం మీరు ఈ వరి పొట్టు వేస్తారు. అంటే పాపం పక్షులు తిని అందులో పడ్డవై తినేసి. ఓకే. నేను అదే మీరు కోకోపీట్ వేస్తా అన్నారు. కొంతమంది ఈ వరి పొట్టు కూడా వేస్తూ ఉంటారు మాయిశ్చర్. అవి పక్షులు తిని పాపం అవి పడేస్తాయి. అది పక్షులు చేసే పని ఏంటి? అవి తిన్నా గానీ వాటిని వేస్ట్ చేయకుండా ఏం చేయాలో మొక్కలు వేసింది, మొక్కలకి మాయిశ్చర్ ఉంటుంది. మనుషులు ఏంటి తిని కింద పడేసి ఇంకా అందరు పాడు చేస్తూ ఉంటారు. అదే అంటారు కదా, మనుషులు తిరిగిన ప్లేసు జంతువులు తిరిగిన ప్లేసు డిఫరెంట్ అని. మనుషులంతా పాడు చేస్తారు, జంతువులు చాలా నీట్గా వేస్తాయి. అదే నేను అనుకున్నాను అసలు కోకోపీట్ వేస్తా అన్నారు, మళ్ళీ వరి పొట్టు ఎందుకు వేస్తారు అనుకున్నా. కానీ అక్కడ పైన ఏదైతే అవి ఉన్నాయో అవి తిని ఆ వరి పొట్టు ఇందులో పడి అది కూడా హెల్ప్ అయింది మొక్కలకి. సూపర్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాము. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. 3 రకాల కలర్స్ వస్తాయి. పొద్దున వైట్, 10 o'clock రాగానే పింక్, ఈవినింగ్ అని మొత్తం పింక్ లోకి మారిపోతుందని క్లూ కూడా ఇచ్చాము. ఆన్సర్ మాక్సిమం గెస్ట్ చేసి ఉండుంటారు, అందరికీ తెలిసింది. సో మీరు చెప్పేసాను ఆన్సర్ పత్తి మందారం. ప్రజెంట్ అయితే లేదు పువ్వు, బట్ ఇప్పుడు వస్తూ ఉంటాయి. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే వస్తుంటాయి. సో ఆన్సర్ ఇస్ పత్తి మందారం. ఎందుకంటే 3 కలర్లు మారుతూ ఉంటాయి. పొద్దున వైట్, 10 అట్లా రంగానే కొద్దిగా పింక్. మొత్తానికి ఎన్ని రోజులు ఉంటుందండి పువ్వు వస్తే? ఎన్ని రోజులు ఉంటుంది? వన్డేనే అంతే. ఓ మై గాడ్, ఎన్ని మందారాలు వన్డేనే. ఒక గులాబీ అట్లాంటివి ఉంటాయి కానీ ఈ మందారాలు ఎప్పుడు ఒక రోజే. ఏ మందారైనా ఒక రోజు. ఓకే, నార్మల్ రెక్క మందారం ఏదైనా మార్నింగ్ కల్లా ఈవినింగ్ కల్లా అది డల్ అయిపోతుంది. ఓకే, సో పత్తి మందారం ఆల్సో
పొద్దున్న రాగానే మనం వీడియోలు తీసి వాట్సాప్లలో పెట్టుకోవాలి, గ్రూప్స్ లో ఉంటాయి కదా, గ్రూప్స్లో పెట్టేసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ పత్తి మందారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మొక్కను మాకు పరిచయం చేస్తారు. అండ్ అలాగే మరికొన్ని విషయాలు, అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి, వాళ్ళు నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.